ప్రేమ్ నంద్ దర్శకత్వంలో సంతానం, గౌతమ్ మీనన్, యషిక, కస్తూరి సెల్వరాఘవన్ నటించిన డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా గ్రాండ్గా విడుదలైంది. డీడీ రిటర్న్స్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాని ఆర్యన్ నిర్మించారు. ఆఫ్రో సంగీతం అందించారు. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదలైన నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కిస్సా అనే పాత్రలో సినిమా విమర్శకుడిగా నటించారు సంతానం. చాలా సినిమాలకి ఆయన నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఉంటారు. దాంతో మీకోసం స్పెషల్ షో వేస్తున్నాం, థియేటర్కి రండి అని ఫోన్ వస్తుంది. ఆహ్వానాన్ని అంగీకరించి సినిమా చూడడానికి వెళ్తాడు సంతానం. అక్కడికి వెళ్ళాక అది దెయ్యాలున్న థియేటర్ అని తెలుస్తుంది. ఆ థియేటర్లోకి వెళితే బయటకు రాలేం, అంతలా దెయ్యాలు అడ్డుకుంటాయి. అక్కడ ఒక పెద్ద దెయ్యం సినిమా ఆడుతుంది. ఆ దెయ్యం సినిమాలో చిక్కుకుపోతాడు సంతానం. ఆ దెయ్యాల నుండి తప్పించుకుంటేనే సంతానం బ్రతకగలడు అనే కండిషన్ని థియేటర్లోని ఏలే దెయ్యాలు పెడతాయి. తెరపై నడిచే సినిమాలో దెయ్యాలకి చిక్కిన సంతానం బయటపడ్డా లేదా అనేది మిగతా కథ. సినిమా లోపల ఇంకో సినిమాని పెట్టి కథని భిన్నంగా రాసుకున్నారు దర్శకుడు ప్రేమానంద్. చాలా క్లిష్టమైన కథని తెరపై అర్థమయ్యేలా చూపించారు. ఈ కథలో సంతానం తన టైమింగ్ కామెడీతో చాలా చోట్ల నవ్వించాడు. రెగ్యులర్ సంతానంలా కాకుండా కిస్సా పాత్రలో తన హెయిర్ స్టైలు, బాడీ లాంగ్వేజ్ అన్ని విభిన్నంగా చూపించారు. సినిమాలో సంతానం సినిమా విమర్శకుడిగా నటించినా ఆయన ఏ సినిమాని రివ్యూ చేసే సీన్ లేకపోవడం ఆ పాత్రకి బలం చేకూర్చలేదు. కొన్ని చెత్త సినిమాలు తీసుకొని రివ్యూ చేసి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటేనే దెయ్యం వెంటబడుతుందని నమ్మేలా ఉండేది. యూట్యూబర్ రివ్యూయర్ని ట్రోల్ చేసే అవకాశం ఉన్నా దాన్ని వాడుకోలేదు. ఎలుక కామెడీ, టాయిలెట్ కామెడీ, చెంబు కామెడీ ఇలా మెట్టు రాజేంద్రన్, నిర్ఘళన్ రవి వంటి వారికి సిగ్నేచర్ కామెడీ సీన్స్ పెట్టి కడుపుబ్బా నవ్వించారు దర్శకులు. ఇందులో హైలైట్గా గౌతమ్ మీనన్, యషిక లవ్ కామెడీ. వీళ్ళిద్దరితో పాటు సంతానం కూడా తన వంతు కామెడీ చేశారు. సెల్వరాఘవన్ హిచ్కాక్ ఇరుందయరాజ్ అనే దెయ్యంగా వచ్చి సంతానాన్ని భయపెడతాడు. యషిక, కస్తూరి పోటీపడి గ్లామర్ చూపించారు. అఫ్రో మ్యూజిక్ ఓకే. దీపక్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు ప్రేమానంద్ క్లిష్టమైన కథని కామెడీతో నింపి నవ్వులు పుట్టించారు. డీడీ రిటర్న్స్ అంత కామెడీ లేకపోవటం కాస్త మైనస్. ఫైనల్గా ఓవరాల్గా మూవీ టైంపాస్ నవ్వుల కోసం చూడొచ్చు. కానీ డీడీ రిటర్న్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని మించి ఎంటర్టైన్ చేస్తుందని ఆశించి థియేటర్కి వెళితే మాత్రం నిరాశ తప్పదు.